నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రేషన్ సరుకులు ఇక ఇంటి ముందుకే వాహనాలను ప్రారంభించిన కమిషనర్ తహసీల్దార్. 10 రోజుల్లో పార్క్ సిద్ధం వివరాలు అందించిన ఎమ్మెల్యే కమిషనర్. ఆరంభమైన ఎలిమెంటరీ స్కూల్స్ ఏపీలో ధైర్యం చేసిన పిల్లలు తల్లిదండ్రులు. కొనసాగుతున్న రాజధాని ఆందోళనలు వివరాలు రాజధాని రిపోర్ట్లో. మంగళగిరి బ్యాంకు కాలనీలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న పార్కులో సోమవారం మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్కే హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సుమారు 8.5 సెంట్ల ఓపెన్ స్పేస్ లేఅవుట్ ప్లేసు ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉండటం, దాంట్లో చెట్లు ఇవన్నీ కూడా పిచ్చి చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోవటం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా తయారవటం, దాని మీద ప్రజలందరూ కూడా పార్కుగా చట్టం ప్రకారం పార్కుగా దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు వెంటనే చేయమని చెప్పేసి మున్సిపాలిటీ కమిషనర్ గారిని కోరటం, దాని మీద అధికారులందరూ కూడా తక్షణం స్పందించి ఈ ప్లేస్ని పార్కుగా తయారు చేయాలని చెప్పేసి అందరూ కూడా కలిసి నిశ్చయించుకొని సుమారు వారం రోజుల క్రితం ఈ ప్రదేశంలో ఈ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి అదేవిధంగా అధికారులు అందరూ కూడా కలిసి వారం రోజుల్లోనే అసలు గుర్తించలేనటువంటి గుర్తుపట్టలేనంత విధంగా ఇది అసలు పార్కేనా, ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని ఆశ్చర్యపోయే రీతిలో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా దీని వెనకమాల బజార్లోనే ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండటం, పిల్లలు కనీసం ఆడుకోవడానికి ప్లేస్ లేకపోవటం, ఇవన్నీ కూడా గమనించుకొని మున్సిపల్ నిధులతోటి పార్కును తయారు చేసుకొని పైగా దివంగత మాజీ ఎమ్మెల్యే గారు మంగళగిరికి 2 సార్లు 1962, 1972లో ఎమ్మెల్యేగా చేసినటువంటి శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ పార్కుగా దీనికి నామకరణం చేయాలని చెప్పేసి అందరూ కలిసి నిశ్చయించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఇవాళ ఈ పార్కులు ఈ ఒక్కటే కాదు, మంగళగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇప్పటికే సుమారు 7-8 పార్కులను గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5-6 పార్కులను కూడా త్వరలోనే గుర్తించి ఓపెన్ స్పేస్ లేఅవుట్లో ఉన్నటువంటి మున్సిపల్ స్థలాలని స్వాధీనం చేసుకొని తిరిగి పార్కులుగా డెవలప్ చేయడానికి నిశ్చయించుకున్నారు. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అంటే ప్రతి కాలనీలో కూడా ఈ పార్కులు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అతి త్వరలోనే కార్పొరేషన్గా రూపుదిద్దుకుంటున్నటువంటి మంగళగిరిలో ఇంతవరకు వీటి మీద ఎవరు దృష్టి పెట్టకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇకనైనా కూడా దీన్ని ఇలాంటి పార్కులను ఏర్పాటు చేయడానికి అందరూ కూడా కలిసి నిశ్చయించుకోవడం జరిగింది. అయితే నేను కాలనీ వాళ్ళని ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇక్కడ మంచి పార్కుగా తయారు చేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అదేవిధంగా లైటింగు, సీసీ కెమెరాలతో పాటు పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళ సహాయ సహకారాలు ఉంటే మరింతగా ఈ పార్కు డెవలప్ చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలని మేమందరం కూడా కోరుకుంటూ మంగళగిరి మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో కార్పొరేషన్గా చెందుతున్నటువంటి ఈ మంగళగిరిని మంచిగా రూపొందించడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బుధవారం నాడు, రేపు ఎల్లుండి బుధవారం నాడు పూర్తి స్థాయిలో దీన్ని ఓపెనింగ్ చేసుకోవడానికి, అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలే ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మంగళగిరి మున్సిపాలిటీ వద్ద రేషన్ బియ్యం పంపిణీ వ్యాన్లు ప్రారంభించారు. ఈ వ్యాన్లను తహసీల్దార్ రాంప్రసాద్, కమిషనర్ హేమమాలిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈ కృష్ణారెడ్డి, ఏఈ మండ్రు వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మన మంగళగిరి నియోజకవర్గానికి మొత్తము రూరల్ అర్బన్ కలిపి 33 వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. వెహికల్స్ కూడా ఈరోజు మనము మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ద్వారా ప్రతి ఇంటికి వారి ఇంటి గుమ్మం వద్దకే వెళ్ళి వాళ్ళకి సంబంధించిన రైసు, పప్పు, చక్కెర ఇవ్వడం జరుగుతుంది.
ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గరికి రాలేదు అంటే అవి ఒక 10 రోజుల లోపల ప్రతి క్లస్టర్ని మేము ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఒక ఫ్యామిలీ కానీ మిస్ అయితే సచివాలయం బయట ఎవ్రీడే ఒక 1 అవర్ ఉంచుతాము. అప్పుడు వచ్చి వాళ్ళు అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి రేషన్ పథకంలో భాగంగా ఈ రోజు నుంచి మనము మంగళగిరి మండలంలోని మున్సిపల్ పరిధిలోకి వచ్చేటువంటి అన్ని వార్డుల్లోకి. మీకు తెలుసా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. బోరుపాలెంకు చెందిన జర్నలిస్ట్ తురకా రమేష్ సంస్మరణ కార్యక్రమం సోమవారం జరిగింది. మాజీ ఎంపీపీ మల్లెల హరీంద్రనాథ్ చౌదరి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాదల రాజేంద్ర, తుళ్లూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె చంద్రశేఖర్ మాట్లాడారు. అకాల మరణం చెందటం వలన మరి వాడు బాగా సాక్షిలో చేశారు అంతకుముందు. మరి తర్వాత ఎన్టీవీకి వచ్చి బాగా వార్తలను కూడా ఉన్నట్టుగా మరి వాయిస్ ఇవ్వటం కానీ, మరి ఎక్కడ ఉన్నా సరే ఆ వార్తలన్నీ కూడా తీసుకొచ్చి బయటికి ఎత్తి చూపటం కానీ, ఎవరికి కూడా మరి దడవకుండా దానికి వెనక ముందు చిన్న పెద్ద అని లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఉన్నట్టుగా వార్త మరి ఇవాళ ప్రచురించడానికి తన వంతు కృషి తను చేశాడు. కాబట్టి మరి ఈ మండలం తరఫున మరి మన అందరి తరఫున కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలని. మరి పేద కుటుంబం నుంచి వచ్చి మరి సమాజానికి సేవ అతను చేసిన మీడియా పరంగా సేవలు గుర్తుంచుకొని మరి ఈరోజు వీళ్ళందరికీ మరి వాళ్ళ కుటుంబానికి అందరికీ సంతాపం తెలియజేయటం మరి చాలా విచారకరం. మరి రమేష్ గారు మరి ఎన్నో సేవలు మన మండలానికి అయితేనేమి నియోజకవర్గ స్థాయిలో కూడా మరి అనేక రకాలుగా మరి సద్విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి మంచి మార్గం వైపు నడిపి మరి మండలానికి మరి ఎంతో సేవలు చేశారు. కాబట్టే మరి ఈరోజు ఈ గుర్తింపు మరి డబ్బు సంపాదించడం కాదు, సమాజంలో విలువలు ఎలాగా అనేది మన దళిత కుటుంబంలో నుంచి వచ్చినా మరి అనేక రకాలుగా సేవలు చేయబట్టి మరి అన్ని కులాలు మతాలు ఇతన్ని ఆదరించి మరి కుటుంబానికి కూడా తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఏదైనా సేవలు వినియోగించడానికి మన ఎమ్మెల్యే శ్రీదేవి గారి మరి ఈరోజు అటెండ్ అవుతూ ఉన్నారు. మరి అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏ అయితే సేవలు చేయదలిచారో ఆ సేవలు కూడా వారి కుటుంబానికి వినియోగించుకోవాలని మరి మా ప్రభుత్వ పరంగా మేము కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. తురకా రమేష్ చనిపోవటం మా అందరికి కూడా బాధాకరంగా ఉంది. మా వంతు వాళ్ళ కుటుంబానికి మా వంతు సహాయమైన కాదు, ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి చనిపోయినా కానీ ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆల్రెడీ మేము చెప్పేశాం. ఏ విషయంలో అయినా సరే ఏ సహకారం కావాలన్నా కానీ మా దగ్గర మమ్మల్ని సంప్రదించండి. ఒక మీడియా సభ్యులుగా అన్ని మీడియా అంతా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఉంది కాబట్టి మండలంలో మేము ఆ కుటుంబానికి న్యాయం చేయదలుచుకున్నాం. దానికోసం మేము ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఏ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కానీ మీడియా వాళ్ళు అండగా ఉంటారు. ఏదో మీడియాలో ఇప్పుడు దాకా పనిచేసి చనిపోయాడు అని మేము మాత్రం వదిలేయటం అనేది లేదు. వడ్లమాన్లో గుడ్షప సంస్థ మహిళా హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కాన్వెంట్ ప్రతినిధి అనూష, న్యాయవాది సురేష్ మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు కానీ పిల్లలకు కానీ అలానే అడల్ట్స్ అండ్ గర్ల్స్ కానీ చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కార్యక్రమం వడ్డమాన్లోనే కాదు, తుళ్లూరు మండలంలో ఉన్న 10 విలేజ్ల గురించి, అలానే మంగళగిరి మండలంలో ఉన్న 10 విలేజెస్, అలానే పెద్దకాకని మండల్, ఇట్లా 3 మండలాల్లో ఇలా మేము ఇట్లాంటి ట్రైనింగ్ సెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ట్రైనింగ్ సెక్షన్ ద్వారా ముందు వాళ్ళు మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని, దానితో పాటు వాళ్ళు ఎంత క్లుప్తంగా తెలుసుకుంటారో తర్వాత లీడర్షిప్స్ గురించి అంటే బిజినెస్ యాక్టివిటీస్ గురించి కానీ స్వతహాగా బతకాలి, ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం.
మేము చేసే కృషికి వాళ్ళ నుంచి మంచి ఫలితం వస్తుంది. ఇంకా మరెన్నో కార్యక్రమాల ద్వారా ఇలాంటి మీటింగ్స్ ద్వారా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పెదపరిమిలో 412 రోజులుగా రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించే వరకు ఈ ఆందోళన కొనసాగుతోందని రైతులు అంటున్నారు. మంగళగిరికి చెందిన ప్రముఖ తెలుగు పండిట్ కీర్తిశేషులు మొగలిచర్ల లలితా పరమేశ్వరి ఎలియాస్ లలితా టీచర్ సంస్మరణ కార్యక్రమం సోమవారం జరిగింది. రిపోర్ట్. మంగళగిరి సీకే హైస్కూల్లో దశాబ్దాలుగా తెలుగు టీచర్గా విశిష్ట సేవలందించిన మొగలిచర్ల లలితా పరమేశ్వరి ఎలియాస్ లలితా టీచర్ సంస్మరణ కార్యక్రమం సోమవారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అపర కర్మల సత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ టీచర్స్, కుటుంబ స్నేహితులు, కుటుంబ సభ్యులైన గీతా కిరణ్, రమాదేవి, పుష్ప, తనూజ, వాణి, శివాలయం ట్రస్టీ అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, సెక్యూరిటీ గార్డ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలుత సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శివాలయం ట్రస్టీ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఇక లోకల్ విమానాలు తిప్పేందుకు కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమాన ప్రయాణం ఇక చాలా సులభతరం కాబోతోంది. లోకల్ బస్సుల మాదిరిగా ఇకపై లోకల్ విమానాలు సందడి చేయనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, గన్నవరం, రేణిగుంట, కడప, రాజమండ్రిలో విమానాశ్రయాలు ఉండగా తాజాగా కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. దీంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రయాణికుల జర్నీ మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా విశాఖపట్నం విమానాశ్రయానికి డిమాండ్ పెరుగుతోంది. వచ్చే వేసవిలో సేవలను విస్తరించేందుకు వివిధ విమాన సంస్థల నుంచి 80 వరకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ ప్రస్తుతం పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ పరిశీలనలో ఉన్నాయి. విశాఖ విమానాశ్రయం ప్రస్తుతం పూర్తిగా నావీ ఆధీనంలోనే ఉండడంతో వారిచ్చిన ఖాళీ సమయాల్లోనే ఈ విమానాల్ని నడపాలి. ఇదివరకే ఈ ప్రతిపాదనలపై నావీ ఉన్నతాధికారులతో చర్చలు నడిచాయి. ఖాళీ స్లాట్ల ఆధారంగా అనువైన సమయాలను డీజీసీఏకు విమానాశ్రయ డైరెక్టర్ రాజకిషోర్ నివేదించారు. దాదాపు ప్రతిపాదనలన్నీ విశాఖ నుంచి నడిపేందుకు యోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో దీనిపై డీజీసీఏ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకిషోర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ విమానాలపై ఇంకా నిషేధం కొనసాగుతోంది. ఇప్పటి నుంచి ఆ విమానాలు మొదలవుతాయనే అంశంపై స్పష్టత లేదు. దీంతో ఇప్పుడొచ్చిన వేసవి ప్రతిపాదనలన్నీ కేవలం దేశీయంగా నడిపేందుకే. ఇక విశాఖపట్నం నుంచి నూతనంగా కర్నూలు, నాగపూర్కు రోజువారీ సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ప్రతిపాదించింది. ఉడాన్ పథకంలో భాగంగా తక్కువ టికెట్ ధరలతో కర్నూలుకు నడిపే విమానాన్ని ఇదివరకే ఇండిగో ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం విశాఖపట్నం నుంచి కర్నూలుకు కేవలం 53 నిమిషాలు మాత్రమే జర్నీ. ఈ సమయాలన్నీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే కేవలం గంటలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేయొచ్చు. అలాగే విశాఖ, రాజమండ్రి విమాన సర్వీసును మార్చి 28 నుంచి సంస్థ పునరుద్ధరించనుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో విమాన ప్రయాణం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రానుంది. కేవలం 10 రోజుల్లోనే నిడమర రోడ్డు బ్యాంకు కాలనీలో ఓ పార్కును తయారు చేశారు. ఈ చర్య పట్ల పరిసర ప్రాంత ప్రజలు హర్షం వెలువెచ్చుతున్నారు. సదరు పార్కుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వేములపల్లి శ్రీకృష్ణ పేరును పెట్టడం గమనార్హం. ఎమ్మెల్యే ఆర్కే సారథ్యంలో చొరవతో చెత్తకుండీలా ఉన్న స్థలాన్ని అందమైన పార్కుగా మారిన తీరును నేటి దృశ్యంలో వీక్షిద్దాం.
బ్రేక్ తర్వాత చూద్దాం. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. కింగ్ సాల్మన్. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఓ చీడపీడగా పట్టి పీడిస్తున్నారని దళిత నేత కట్టెపోగు బసవరావు విమర్శించారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మళ్ళీ 2024లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మీకు ఏం అర్థం కాక మైండ్ పనిచేయక అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో సస్యశ్యామలైనటువంటి రాష్ట్రంలో 10 మందికి మార్గాన్ని చూపించేటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి మీరు ఇవాళ మత కల్లాలు సృష్టించాలని, ఒక మతానికి మరో మతానికి మధ్య చిచ్చు పెట్టాలని, ఒక కులానికి మరో కులానికి అగాధాన్ని ఏర్పాటు చేసి మీరు పబ్బం గడుపుకోవాలని మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా చూస్తుంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఈ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు అధికారం కావాలి, మీకు మరొకటి ఏం అవసరం లేదు. అధికారం కోసం నేను ఏదైనా చేస్తానటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి విధానంతో మీరు బ్రతుకుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలైనా సరే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మీలో ఏమాత్రమైనా సరే ఎక్కడైనా సరే ఉందా చంద్రబాబు నాయుడు గారు? కరోనా వ్యాధితోటి ప్రజలందరూ బాధపడ్డారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. బంగారం ధరవరలు తాజాగా ఎలా ఉన్నాయనేది నేటి మార్కెట్ ఫ్యూచర్లో తెలుసుకుందాం. మన భారతీయులు బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోయో టీవీ వ్యూవర్స్ ప్రయోజనాల కోసం బంగారం ధరల్ని ప్రతిరోజు అందిస్తుంది. ఇక నేటి బంగారం ధర విషయానికి వస్తే బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఏకంగా వేలల్లో క్షీణించింది. కోవిడ్-19 కారణంగా బంగారం ధర గత ఏడాది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర ఇప్పుడు భారీగా పతనమైంది. బంగారం ధర 2020 ఆగస్టు నెలలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అప్పుడు 59,130కి ఎగసింది. ఇప్పుడు అదే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,960 వద్ద కొనసాగుతోంది. అంటే బంగారం ధర ఏకంగా 9,000కు పైగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. కేవలం 24 క్యారెట్ల బంగారం మాత్రమే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే దారిలో నడిచింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2020 ఆగస్టు నెలలో 54,200 స్థాయికి చేరింది. ఇప్పుడు అదే బంగారం ధర 10 గ్రాములకు 45,810 వద్ద కొనసాగుతోంది. అంటే పసిడి రేటు 8,000కు పైగా పతనమైంది. బంగారం ధర భారీగా దిగొస్తే వెండి రేటు మాత్రం ఈ స్థాయిలో పడిపోవడం లేదు. వెండి ధర గత ఏడాది ఆగస్టు నెలలో కేజీ 76,510కి చేరింది. ఇప్పుడు వెండి ధర కేజీ 74,600 వద్ద కొనసాగుతుంది. అంటే వెండి రేటు 1900 దిగి వచ్చింది. బంగారం ధర మాత్రం వేలల్లో పడిపోతుంది. ఇకపోతే పసిడి రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో నంద్యాలకు చెందిన దళిత నేత గ్రంథి వేముల బాలన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. వర్ధన్ కోఆపరేటివ్ సొసైటీ బండారాన్ని బయటపెట్టారు. దోషిని వదిలిపెట్టి మరి గ్రంథి వేముల బాలన్న చెప్తేనే నేను కట్టాను, ఆయన ద్వారానే నేను కట్టానని చెప్పడం అవాస్తవం. మరి మడి కిషోరు డబ్బులు కట్టిన విషయం నాకు తెలియదు. కట్టిన తర్వాతనే నాకు చెప్పాడు, అన్న నేను కట్టాను, నువ్వు కట్టావు కదా, నేను కూడా కట్టాను అన్నా అని. మరి అంటే ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మడి కిషోర్ బాబుకు తగదు. ఆయనే కాదు నష్టపోయింది, ఈ యొక్క బాధ్యతలలో ఎక్కువ శాతం నేనే నష్టపోయాను. ఎందుకంటే వీళ్ళు హెడ్ ఆఫీసులు వచ్చి డబ్బులు కట్టారు. మరి ఆ యొక్క అంతర్జాతీయ దొంగ మాయమాటలు చెప్పి నాతోటిగా మా యొక్క జిల్లాలో 2 బ్రాంచీలు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసి బ్యాంక్ ద్వారా సేమ్ మన బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే అన్ని సిస్టమ్స్ అన్నీ తయారు చేసి మరి పేదలకు ఎన్డీడీబీ అని పాడి అభివృద్ధి సంస్థ నుండి 50% సబ్సిడీ కింద లోన్ ఇస్తామన్నా ఈ యొక్క ఎన్డీడీబీ ద్వారా
మరి బ్యాంకులు అయితే బిల్డింగ్ లెటర్ ఇస్తారు, ఇచ్చిన దానికి సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ ద్వారా. అలా కాకుండా మేము బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 50% కడితే ఆ 50% మా సబ్సిడీ కలిసి 2 రిలీజ్ చేస్తామని నమ్మబలికి. మరి అదేవిధంగా పోయిన నవంబర్ 7వ తారీఖున ఆత్మకూరు వెలుగొల్ల బ్రాంచ్లు ఓపెన్ చేసి, అదే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2 వీలర్స్కు కూడా సబ్సిడీ లోన్ ఉందన్న. మరి 50% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కడితే 50% ఈ యొక్క NCDC ద్వారా వస్తుందని చెప్పి అక్కడున్న ప్రజలకు పేపర్ యాడ్ల ద్వారా మరి అదేవిధంగా ప్రచారం ద్వారా ప్రజలను అవగాహన చేసి ఈ యొక్క మోసానికి పాల్పడ్డాడు జగతప్ జాషువా గారు. మరి మా 2 మండలాలలోనే దాదాపు 5 కోట్ల రూపాయలు ఈరోజు అతని దోపిడీకి గురైపోయారు ప్రజలు. మరి మేము ఇన్ని కష్టాలు, మా ఇబ్బందులు, మా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాం, మా బాధలు మేముంటే అసలు దోషి గురించి చెప్పవయ్యా అంటే ఇక్కడ వచ్చి బాలన్న చెప్తే కట్టే, ఆయన చెప్తే కట్టే, ఏం కుర్రోడి వేను మాదిగా రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు అంటున్నావు, ఒకరు చెప్తే కట్టే స్థాయి అనేది. ఇలాంటి ఒక నాయకుల మీద అసత్య ప్రచారం చేయడం సరైనది కాదు. పోలీసు వేషాలతో జైలుకే మస్కా కొట్టినాయి. 15 నిమిషాలు అన్న 15 నిమిషాలు. వర్ధన్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ తేడాపల్లిలో కూడా ఆఫీస్ ఉందండి. దీనికి సంబంధించి మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరిని కలుపుకొని మన యొక్క డీజీపీ ఆఫీస్ నుంచి డీజీపీ వారికి, గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు జిల్లా అర్బన్ వారికి ఈ యొక్క మోసాల గురించి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మేము ముందుకు పెడుతున్నాం. దీనికి మీడియా మిత్రులు అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా సహకరించి ఈ యొక్క విషయంపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఒక 50 కోట్ల వరకు బాధితులు ఉన్నారండి. 2000 మంది బాధితులు ఉన్నారు. 4 జిల్లాలు మినహా మిగతా 13 జిల్లాలకు సంబంధించిన 4 జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల ఈ యొక్క వర్ధన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారాగా గేదెలను పాడి పరిశ్రమకు సంబంధించి గేదెలు ఇస్తామని, సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి, యువకులకి వాహనాలు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో దళితులు ఎక్కువగా పేదవారిని టార్గెట్ చేసి ఈ యొక్క స్కీమ్స్ ద్వారాగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మోసాన్ని మేము తెలుసుకోవడం ద్వారా దీని గురించి కంప్లైంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రేషన్ సరుకులు ఇక ఇంటి ముందుకే. వాహనాలను ప్రారంభించిన కమిషనర్, తహసీల్దార్. 10 రోజుల్లో పార్క్ సిద్ధం. వివరాలు అందించిన ఎమ్మెల్యే, కమిషనర్. ఆరంభమైన ఎలిమెంటరీ స్కూల్స్. ఏపీలో ధైర్యం చేసిన పిల్లలు, తల్లిదండ్రులు. కొనసాగుతున్న రాజధాని ఆందోళనలు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళా ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.